నటుడు రఘుబాబు జీవిత చరిత్ర. రఘుబాబు బయోగ్రఫీ ఇన్ తెలుగు. పూర్తి పేరు రఘుబాబు. జన్మస్థలం ఆంధ్రప్రదేశ్. తండ్రి పుచ్చ శ్రీనివాసరావు, ప్రముఖ తెలుగు దర్శకుడు. వృత్తి నటుడు, ప్రధానంగా కామెడీ మరియు క్యారెక్టర్ రోల్స్. ప్రారంభ జీవితం. రఘుబాబుగారు సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పుచ్చ శ్రీనివాసరావు గారు ప్రసిద్ధమైన దర్శకుడు కావడంతో చిన్నప్పటినుంచే సినిమాల వాతావరణంలో పెరిగారు. అయితే స్టార్ కిడ్ అనే పేరు మీద కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో కష్టపడి తన నటనను మెరుగుపరుచుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఆడిషన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. మొదటి రోజుల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. క్రమంగా తన కామెడీ టైమింగ్ ద్వారా దర్శకుల దృష్టిని ఆకర్షించారు. సినీ కెరీర్ ఆరంభం. రఘుబాబు మొదటలో సైడ్ క్యారెక్టర్ పాత్రలతో పరిచయమయ్యారు. కాని ప్రత్యేకంగా కామెడీ పాత్రలు చేయడం ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన నటనలో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే సహజమైన హావభావాలు, ముఖాభినయం, డైలాగ్ డెలివరీ, సిచ్యుయేషన్ కామెడీని సహజంగా చేయగలగడం. ఇవన్నీ ఆయనను ఇతర కామెడీ నటుల నుంచి వేరుగా నిలబెట్టాయి. ప్రముఖ సినిమాలు. రఘుబాబు అనేక హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. ముఖ్యమైనవిగా అడవారి మాటలకు అర్థాలే వేరులే, కింగ్, వెంకీ, రడీ, డూకుడు, బిందాస్, లౌక్యం, బృందావనం, సరిలేరు నీకెవ్వరు, రేసుగుర్రం, అలా వైకుంఠపురంలో, పుష్ప ది రైస్. ఈ సినిమాలలో ఆయన చిన్న పాత్రల్లో కనిపించినా తన కామెడీ ట్రాక్తో బలమైన ఇంపాక్ట్ను చూపించారు. రఘుబాబు నటనా ప్రత్యేకత. రఘుబాబు ప్రత్యేకంగా లౌడ్ కామెడీ చేయకుండా సహజంగా నవ్వు పుట్టించే నటుడు. డైలాగ్ల కంటే బాడీ లాంగ్వేజ్ మరియు రియాక్షన్ కామెడీలో ఆయన బాగా ఫేమస్. ఆయన ఎక్కువగా చేసే పాత్రలు తిక్కమకపడ్డ క్యారెక్టర్ పాత్రలు, అమాయకమైన వ్యక్తి పాత్రలు, కొంచెం తెలియతక్కువగా కనిపించే కానీ నవ్వు తెప్పించే పాత్రలు. ఇలాంటి పాత్రలు ప్రేక్షకులకు చాలా ఇష్టమయ్యాయి. వ్యక్తిగత జీవితం. రఘుబాబు చాలా సింపుల్ లైఫ్ స్టైల్ పాటిస్తారు. లైమ్లైట్కి దూరంగా ఉంటూ తన పనిపైనే ఎక్కువ దృష్టి పెట్టే వ్యక్తిగా పేరు. సినిమాల్లో బిజీగా ఉంటూనే కుటుంబానికి సమయం కేటాయించడం ఆయన ప్రత్యేకత. గుర్తింపు మరియు గౌరవం. ప్రధాన హీరోల అవార్డులు గెలవకపోయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో విశ్వసనీయమైన కామెడీ నటుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. దర్శకులు ఆయనను సీన్ స్టీలర్ అని కూడా పిలుస్తారు. అంటే చిన్న పాత్ర అయినా కూడా సీన్ను తన వైపు తిప్పుకునే నటుడు. సారాంశం. రఘుబాబు ఒక సాధారణ నటుడిగా ప్రారంభించి తన సహజమైన కామెడీతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. సైడ్ క్యారెక్టర్ అయినా సరే తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ప్రతి సినిమాలో ఒక చిరునవ్వు మిగిలించే నటుడిగా గుర్తింపు పొందారు.